ఊళ్ళకే లారీలు పంపితే ఊళ్ళోనే అమాలి లేదు, ఆటో కిరాయి లేదు, కూలి పని పోలేదు, ఎవరి ఊళ్ళో వాళ్ళు ఎరువు బస్తాలు తీసుకునే పరిస్థితి నాటు కేసీఆర్ గారి హయాంలో ఉంది. ఎరువులియే చేతగాక యాప్లు మ్యాపులు కార్డుల కథ పెట్టిండ్రు. కొన్ని జిల్లాల్లో యాప్లు పెట్టిండ్రు, కొన్ని జిల్లాల్లో కార్డులు పెట్టిండ్రు. గోసపుచ్చుకుంటున్నారు రైతుల్ని. షాపుల్లో లేని యూరియా యాపుల్లో యాడికెళ్ళి వస్తుంది? షాపులు ఉంటే కదా యాప్లు వచ్చేది. నీ దగ్గర యూరియా లేక అది 3 సార్లు ఇస్తారట. ఆ ఇచ్చే 3 బస్తాలు 2 బస్తాలు అది 3 సార్లు ఇస్తారట. ఇప్పుడు మక్కకు మన ప్రాంతంలో రైతులు 5-6 సంచులు వేస్తారు. ఇవి 3 ఇస్తా 4 ఇస్తా అంటే మరి అడిగిపోవాలి మిత్రుదానికి. కోతలు పెడుతున్నారు. ఆ ఇచ్చే 3 సార్లు ఇస్తారట. అంటే ఎన్నిసార్లు అమాలి కిరాయా, ఎన్నిసార్లు ఆటో కిరాయా, ఎన్నిసార్లు దుకాణాల చుట్టూ ఈ కార్డులు పట్టుకొని యాప్ల చుట్టూ మ్యాప్ల చుట్టూ ఆఫీసర్ల చుట్టూ రైతులు తిరగాలి. అంటే రైతుల్ని ఈ ప్రభుత్వం ఆఫీసర్ల చుట్టూ తిప్పుతా ఉంది, రైతుల ఉసురు పోసుకుంటుంది, రైతులను భిక్షగాళ్ళుగా మారుస్తున్నారు మీరు. అంటే నీ యూరియా బస్తాల కోసం ఎన్నిసార్లు తిరగాలి రైతులు? ఈ రకంగా అటు యూరియా సరఫరా బాగలేదు, ఇటు కరెంట్ సరఫరా బాగలేదు. రైతు బంధు రేవంత్ రెడ్డి వచ్చినాక 4 పంటలు వచ్చినాయి. 2 సార్లు ఇచ్చిండు రైతు బంధు, 2 సార్లు కొట్టిండు. సగం ఇచ్చిండు, సగమే కొట్టిండు. కరోనా ఉంటే కూడా కేసీఆర్ ఆపలే. కానీ రేవంత్ రెడ్డి ఏది లేకపోయినా రైతు బంధు 2 పంటలకు ఇచ్చి 2 పంటలు ఇవాళ రైతు బంధు ఎగ్గొట్టిన పరిస్థితి. రైతు బీమాకు 4 నెలలు పైసలే కట్టలేదు. ఇక బోనస్ బోగస్ అయిపోయింది. పోయిన యాసంగి పంట బోనస్ 1160 కోట్ల రూపాయలు ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇప్పుడు ఈ వానకాలం బోనస్ కూడా ఇంకా 600 కోట్లు పెండింగ్ ఉన్నది. అంటే 1800 కోట్ల రూపాయలు బోనస్ కింద ఈ ప్రభుత్వం రైతులకు బాకీ పడ్డది. బోనస్ ఇవ్వకపోతేవి, రైతు బంధు 2 సార్లు ఎగ్గొడితివి, ఎరువులకు గోసపెట్టబడితివి, కరెంటు 24 గంటలకెళ్ళి 12-13 గంటలు అయిపోయింది. కరెంట్లో కోత పెడితివి. కరెంట్ల కోత, ఎరువులకు గోస, రైతు బంధు ఎగవేత, బోనస్ బోగస్. అసలు నువ్వు రైతులకు చేసిన మేలేందో ఒక్కటి చెప్పు నాకు. కేసీఆర్ గారు ఉండంగా ఉన్నాయి కూడా నువ్వు ఇస్తలేవు, కొత్తగా ఇచ్చింది కాదు. కేసీఆర్ గారు ఇచ్చిన దాంట్లో రైతు బంధుల కోత పెట్టినవు, ఎరువులలో తిప్పలు పెడుతున్నావు, కరెంటుల కోత పెట్టినవు, నీళ్లలో కూడా కోత పెడుతున్నావు. ఇవాళ ఒక 30-40 కోట్లు ఇస్తే మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం కింద 2 లక్షల ఎకరాలు పంట పండించవచ్చు. కానీ 2 ఏళ్లలో కాలువలకు ₹1 ఇస్తలేడు. పగబట్టిండు కాళేశ్వరం మీద, కక్ష కట్టిండు రేవంత్ రెడ్డి. ఇలా మెయిన్ కెనాల్ అయిపోయింది, బ్రాంచ్ కెనాల్ అయిపోయింది, పంట కాలువలు అవ్వాలి. నేను అడుగుతున్న 2 సంవత్సరాల్లో కాళేశ్వరం కింద 1 గజం కాలువ తవ్వినవా? 1 ఎకరా భూమి సేకరించినవా? పెట్టుబడి ఎంత అయిపోయింది? ఇప్పుడు మోటార్లు అయిపోయినాయి, పంపులు అయిపోయినాయి, రిజర్వాయర్లు అయిపోయినాయి, మెయిన్ కెనాల్స్ అయిపోయినాయి. ఏమున్నాయితే పంట కాలువలు తవ్వాలి. 50-60 కోట్లు ఖర్చు పెడితే 4-5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. 50-60 కోట్లు ఇవ్వకుండా ఎందుకు కాళేశ్వరం మీద కక్ష కడుతున్నావు? ఇలా పక్క పంటూరులో నీళ్ళు వచ్చే మా ఊరికి నీళ్లు రాలేదని బాధపడుతున్నారు రైతులు. 50-60 కోట్లు ఇవ్వకుండా, ఈ 2 సంవత్సరాల్లో 1 నయా పైసా కూడా ఇవ్వకుండా కాళేశ్వరం కింద రైతుల్ని ఉసురు పోసుకుంటున్నావు. కావాలనే పగబడుతున్నావు నువ్వు. ఇప్పుడు కూడా కాళేశ్వరం మోటార్ లాంచ్ చేయొచ్చు. మేడిగడ్డ బ్యారేజ్ అవసరం లేకుండానే నదీ ప్రవాహం ద్వారా కూడా కన్నేపల్లి పంప్ హౌజులు ప్రారంభించి ఇప్పుడు కూడా నీళ్లు తెచ్చి రైతులకు ఇచ్చే అవకాశం ఉంది. కానీ కావాలనే కక్షగట్టి ఇలా నీళ్లు రాకుండా చేస్తా ఉన్నాడు. చాలా దుర్మార్గమైనటువంటి వ్యక్తి. పంటల బీమా అని ఊరిచ్చిండ్రు. 2 సంవత్సరాల్లో 1 రైతు కన్నా పంటల బీమా వచ్చిందా? అసెంబ్లీలో చెప్పి మాట తప్పింది. వడగళ్ల మానబడితేనో తుఫాను రైతులకు 2 సంవత్సరాల నుంచి కూడా ₹1 కూడా ఇవ్వలే ఈ ప్రభుత్వం. అనేక మంది రైతులు ఇవాళ సిద్దిపేట జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో తుఫాను వల్ల, వడగళ్ల వాన వల్ల దెబ్బపడ్డది.
మామిడి తోటలు పండ్ల తోటలు దెబ్బతిన్నాయి. ₹1 కూడా ఇవ్వాలి ఇప్పటిదాకా రైతులకు. అంతా మొండి వాదన, తొండి వాదన. హస్తం గుర్తు కాస్త మొండి హస్తం అయిపోయింది. రైతుల పాలిట మొండి హస్తం అయిపోయింది. ఇకపోతే ఆయిల్ పామ్, కొంతమంది తెలియక ఇంకా మేమే చేసినామని కూడా మూర్ఖంగా మాట్లాడుతున్నారు. అసలు ఆయిల్ పామ్ కోసం మేము ఎంత కష్టపడ్డాము అనేది కూడా తెలిసి ఉండాలి. 2016-17 సంవత్సరంలో నేను నీళ్ల మంత్రిగా ఖమ్మం జిల్లా పర్యటనకు పోతే అక్కడ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు భోజనం పెట్టారు. ఆయన ఆయిల్ పామ్ తోటలో అన్నం పెడితే ఆడికి అన్నం తినడానికి పోయినాం. ఈ తోటను చూసి నేను, అరే ఇది ఏమాయ మా దగ్గర ఎందుకు లేదు సిద్దిపేటలో, దీని ఆదాయం ఎక్కువ, ఎకరాన 150,000 సంపాదిస్తున్నారు ఖర్చులు పోగా, ఇంకా కాఫీ తోటలు పెడితే 2 లక్షలు వస్తున్నాయి ఎకరానికి అని చెప్తే, అరే ఇది నా రైతులకు మా ప్రాంతంలో సిద్దిపేటలో కూడా దక్కాలి కదా అని ఆ రోజు నా మెదడులో మొలిచింది. వెంటనే వచ్చి నేను ఈ ఆయిల్ పాముకు మన ఏరియా సూట్ అవుతుందా కాదా, అంటే మన ప్రాంతంలో పండుతుందా పండదా అని ఎవరు నిర్ణయిస్తారు? IIOPR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్, వాళ్ళకి లెటర్ రాపించిన హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ పామ్ పెట్టొచ్చా పెట్టరాదా, ఈ ప్రాంతం సూట్ అవుతుందా అని వాళ్ళకి లెటర్ రాస్తే 2018 సంవత్సరంలో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు సిద్దిపేటకు వచ్చి 2018లో ఇక్కడ ఆయిల్ పామ్ పండదు, ఈ ప్రాంతం సూటు కాదని తిరస్కరించిపోయింది. ఇది 2018. మీకు తెలుసు 2019-20ల కాళేశ్వరం నీళ్ళు వచ్చి సిద్దిపేట నేలను ముద్దాడింది. కాళేశ్వరం నీళ్ళు వచ్చి సిద్దిపేట నేలను ముద్దాడి అటు అంతగిరి, ఇటు రంగనాయక సాగర్, ఇటు మల్లన్న సాగర్, అటు కొండపోచమ్మ సాగర్, ఇటు గౌరవెల్లి అన్నిట్లలో నీళ్ళు వచ్చేసినాయి. కాళేశ్వరం నీళ్లను వాగులలో, చెక్ డ్యాంలలో వదిలినాం, చెరువులలో వదిలినాం, నీళ్ల సంపద పెరిగింది. అప్పుడు శాస్త్రవేత్తల్ని అప్పుడు నేను అడిగిన, ఎందుకు సూట్ కాదన్నావు పోయి సిద్దిపేట అంటే, గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నది మీ సిద్దిపేటలో, గాలిలో తేమ ఉంటేనే ఈ ఆయిల్ పామ్ తోటలు పండుతాయి, లేకపోతే రాదు అని చెప్పారు. సో అప్పుడు ఈ ఆయిల్ పామ్ తోటల గురించి గాలిలో తేమ లేదు కదా అందువల్ల పండది అని చెప్పేసి, కాళేశ్వరం నీళ్ళు వచ్చినాక ఇవన్నీ రిజర్వాయర్ల కిల్లా సిద్దిపేట జిల్లా. ఎటు చూసినా రిజర్వాయర్ అయినా. ఈశాన్యంలో రంగనాయక సాగర్ ఉంటుంది, ఈశాన్యంలో అది ఉంటుంది మన అంతగిరి ఉంటుంది, తూర్పుల రంగనాయక సాగర్ ఉంటుంది, పడమరల మల్లన్న సాగర్ ఉంటుంది, ఇంకా పైకి పోతే సౌత్ వెస్ట్లా కొండపోచమ్మ ఉంటుంది, ఉత్తరాన మన గౌరవెల్లి ఉంటుంది. ఇట్లా అద్భుతంగా రిజర్వాయర్ల కిల్లా జిల్లా సిద్దిపేట జిల్లా. చెరువులు నింపుతుంది, చెక్ డ్యాములు నింపుతుంది. అరే ఇప్పుడు గాలిలో తేమ శాతం పెరిగింది, మళ్ళొచ్చి చూడుందని మళ్ళీ లెటర్ రాపించిన 2021లో. రాస్తే 2021 జూన్ 5వ తేదీ కాదు 2021 జనవరిలో, 2021 జనవరి నెలలో వాళ్ళు వచ్చి తిరిగి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ వాళ్ళు, ఇప్పుడు సిద్దిపేట సూట్ అవుతుంది, సూపర్ సూట్ అవుతుంది, మీకు ఫుల్ నీళ్ళు అయిపోయినాయి, గాలిలో తేమ శాతం పెరిగింది, ఇప్పుడు పామ్ ఆయిల్ తోటలు సిద్దిపేటలో పెట్టచ్చు ఆయిల్ పామ్ తోటలు అని చెప్పారు. చెప్పంగానే నేను ఇది జనవరిలో వాళ్ళు సూట్ అవుతుందని చెప్పారు. అప్పుడు నేను గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా దగ్గర పామ్ ఆయిల్ పెడతాం, మాకు మా జిల్లాకు ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ అప్పచెప్పండి, ఆయిల్ ఫెడ్ని అప్పచెప్పి మా జిల్లాకు పామ్ ఆయిల్ తోటలు పెంచడానికి అవకాశం ఇవ్వాలని అడగగానే సార్ ఎంతో ప్రేమతోని 25 మార్చి 2021 ఈ జీవో నంబర్ 17 25 మార్చి 2021లో సిద్దిపేట జిల్లాలో పామ్ ఆయిల్ తోటలు పెట్టడానికి ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ కు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకొని ఈ జీవో ఇవ్వడం జరిగింది. అంటే జనవరిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ వాళ్ళు ఇక్కడ తోటలు పెరుగుతాయి